చలికాలం చీటికి మాటికి ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు. జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గటం. అయితే ఈ చలికాలం మీకు ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ వింటర్ సీజన్ మీరు ఇమ్యూనిటీని పెంచుకోవాలనుకుంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి, అంటే ఇమ్యూనిటీ పెరగడానికి కొన్ని అంశాలు మీకు సహకరిస్తాయి. వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. చలికాలంలో ఎక్సర్సైజ్ మానేస్తుంటారు చాలామంది. ఎందుకు అంటే బద్ధకంగా ఉంటుంది, చాలా లేట్గా లేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్సర్సైజ్ని మానకండి. ఎక్సర్సైజ్ వల్ల ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇవి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్, అంటే ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్నెస్ని ఇస్తాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఇంట్లో వర్కౌట్లు చేసినా మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎక్కడికో జిమ్ములకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఇంకొక ప్రధానమైన విషయం, రోజుకి 6 నుంచి 8 గంటల నిద్ర ఉండేలాగా చూసుకోండి. ఆకలి అన్ని రోగాలను పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతుంది సామెత. 6 to 8 అవర్స్ నిద్ర మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో మీరు చురుగ్గా ఉండగలుగుతారు. ఇంకొక ముఖ్యమైన విషయం, వైటమిన్ డి ఈ రోజులలో ఎవరిలో చూసినా తగ్గుతుంది. అందుకని ఉదయం ఎండలో నిల్చుంటూ ఉండండి, కనీసం ఒక 20 నుంచి 30 నిమిషాలు. ఇలాగా ఏదో ఒక పని కల్పించుకొని ఎండ తగిలేలాగా చూసుకోండి. దీంతో మీ శరీరంలో డి విటమిన్ అనేది పెరుగుతుంది. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇక అతి ముఖ్యమైనది, చలికాలం మీ రక్త ప్రసరణ బాగుండాలి. రక్త ప్రసరణ బాగోలేకనే చాలామందికి చలికాలం డిసెంబర్ మాసపు చలి రోజులలో హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి రక్త ప్రసరణ సరిగ్గా ఉండాలంటే మీరు ఆ రక్తం అనేది చిక్కగా ఉండకూడదు, అంటే పల్చగా ఉండాలి. దీనికోసం నీళ్లు బాగా తాగుతూ ఉండండి. అలాగే రక్తాన్ని పల్చగా ఉంచేటటువంటి వెల్లుల్లి ఇలాంటి వాటిని తింటూ ఉండండి. దీనివల్ల మీకు ఆ వాతాహారం, అంటే దీనివల్ల వెల్లుల్లి వల్ల మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది హీట్ని కూడా పెంచుతుంది. అలాగే అతి ముఖ్యమైనది పోషక విలువలు ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకుంటూ ఉండండి. ఎప్పుడు కూడా ఇలాంటి ఆహారాన్ని తాజాగా ఉండేలాగా చూసుకోండి. మెయిన్గా పొగలగొక్కుతూ వేడిగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండండి. ఇంకా అతి ముఖ్యమైనది, ఆల్కహాల్ తీసుకుంటే ఏదో హీటు పెరుగుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ రిబౌండ్ ఎఫెక్ట్ తోటి అనేక ఇతర సమస్యలు వస్తాయి. కాబట్టి ఆల్కహాల్ తీసుకోవటం మానేయండి. ఆల్కహాల్ మీ ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. అన్నిటికీ మించి ఇంకొక ముఖ్యమైన విషయం, మానసిక ఒత్తిడి. ఒత్తిడి ఎంత ఎక్కువైతే మీకు ఇమ్యూనిటీ అంత తగ్గుతుంది. కాబట్టి ఒత్తిడి ఎంత తక్కువైతే మీ ఇమ్యూనిటీ అంత పెరుగుతుంది. కాబట్టి మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. దీనికి యోగా, అలాగే వ్యాయామాలు ఇలాంటివన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కళారాధన, అంటే ఒక ఆర్ట్ని డెవలప్ చేసుకోవటం, హాబీసు, పిల్లలతో గడపటం, పెంపుడు జంతువులను బయటికి తీసుకెళ్ళటం, ఇలాంటి వాటితోటి మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. దీంతో ఆటోమేటిక్గా మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. అయినప్పటికీ మీకు ఇమ్యూనిటీ పెరగాలనుకుంటే ఆయుర్వేదంలో ప్రత్యేకంగా రసాయన చికిత్సలు అనేవి ఉంటాయి. వీటితోటి ఆ ఇమ్యూనిటీని పెంచవచ్చు, యాక్టివ్ ఇమ్యూనిటీని, ప్యాసివ్ ఇమ్యూనిటీని కూడా. కాబట్టి వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు చ్యవన్ప్రాశ్ ఇలాంటివన్నీ కూడా రసాయనాలు, అశ్వగంధాది లేహ్యం లాంటివి. వీటిని మీ శారీరక అవసరాలను బట్టి, మీ తత్వాన్ని బట్టి మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియోతో లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.